రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కాచిగూడ రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద కారు పార్కింగ్ చేసి ఉంది. దీంతో స్థానికులు ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక కాసేపు అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఇక మందు తాగి రోడ్డుకు అడ్డంగా కారు పార్క్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. అనంతరం ఆ కారు ఎవరిదని ఆరా తీసి యజమానిని పిలిచి కారును తీయించారు. అయితే కారును నిన్న అద్దెకు ఇచ్చినట్లు యజమాని బాలాజీ తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే మనం చూసుకుంటే కనుక అయితే అంబర్పేట నింబోలి అడ్డ వద్ద హైటెన్షన్ నెలకొంది. అండర్ పాసింగ్ బ్రిడ్జ్ వద్ద రోడ్డుకు అడ్డంగా కారును వదిలి వెళ్లేసినటువంటి వ్యక్తి అయితే అక్కడ అనుమానంతో మొత్తం కూడా స్థానికులు కూడా అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో అయితే కాచిగూడ పోలీసులు సమాచారం ఇచ్చిన తర్వాత స్థానికులు అందరూ కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ఎవరిని ఆ కారు దగ్గరికి వెళ్ళనివ్వకుండా పోలీసులు అందరినీ ఆపేసి కారులో వేలుడు పదార్థాలు ఉన్నాయేమో అనే అనుమానంతో బాంబ్ స్క్వాడ్ తో మొత్తంతో కూడా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన క్రమం లోపల అక్కడ కారులో ఏమీ లేదని తెలుసుకున్న తర్వాత ఆ కారు ఎవరిది అనే కోణం లోపల దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన తర్వాత ఆ దాని మొత్తంతో కూడా అయితే దాని ఓనర్ ని పిలిపించడం జరిగింది. దాని ఓనర్ కూడా నిన్న రెంట్కి ఇచ్చిన విషయం తెలుసుకొని అయితే ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి